నీకో విషయం తెలుసా? మనం చేసే పని నెరవేరాలంటే దేవుడి కృప కూడా ఉండాలి. అది ఉండాలి అంటే ముందు మనం దైవాన్ని నమ్మాలి. అవును, ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామో మనం చేసే పని ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏ పనినైనా భక్తిని అనుసరించి మనం కొనసాగించాలి. లేకపోతే మనం ఆ పనిలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనలేం. మధ్యలోనే ఆ పనిని మనం ఆపేస్తాం. అందుకే దేవుని కృపతో లేదా భక్తితో మనం ఆ పనిని మొదలు పెట్టాలి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుని భక్తితో లేదా బుద్ధియోగ ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అర్జునుడిని యుద్ధంలో పాల్గొనమని కృష్ణుడు ఆదేశించాను. ఎలా అయితే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి యుద్ధాన్ని ప్రారంభించే ముందు ఈ రెండు భక్తి యోగ బుద్ధి యోగను అనుసరించమన్నాడో, అలాగే మనం కూడా మనం చేసే పనిలో ఈ భక్తి యోగ బుద్ధి యోగ అనే రెండు అంశాలను అనుసరిస్తే మనము కూడా ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని పొందుతాము. మీరు కూడా మీరు మొదలుపెట్టే పనిలో ఈ రెండు అంశాలను ఉపయోగించి మీ పనిని సాధిస్తారని కోరుకుంటున్నాను. దైవ సంకల్పం మీరు చేసే పనిలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు చేసే పనులు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. మీరు ఏదైనా సాధించగలరు. ఎందుకంటే మీరు ఆ దేవునిపై నమ్మకం ఉంచారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. జై శ్రీకృష్ణ.